సాయి భారతి కథ మంజుషాన్ని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు. ఏంటో రఘురామ్, రిటైర్ అయ్యావుగా, ఎలా ఉంది జీవితం? బాగుందా, బోర్ కొడుతుందా అని అడిగాడు రాజాబాబు రఘురామ్ని. బోరేం లేదోయ్, మంచి ఎంజాయ్ చేస్తున్నాను. వండిన వంట, తిన్న కంచం, కొన్న కొత్త చెప్పులు, వాటితో తొక్కిన పేడ, ఇలా అన్ని రకాల పిక్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ నా రిటైర్మెంట్ లైఫ్ బహుబేషుగ్గా ఎంజాయ్ చేస్తున్నాను అయ్యి రాజా అనగానే వీడికి పిచ్చి బాగా ముదిరింది అంటూ జారుకున్నాడు. నిజమేనండి బాబు, ఫేస్బుక్ చూస్తే ఒక్కోసారి భలేన వస్తుంది. వండిన వంటలు పెడతారు, ఒక్కో రోజు ఒక్కో కాంపిటీషన్ పిక్ అంటూ నవరసాలు చూపించేస్తారు. నిజంగా వీరందరికీ ఆస్కార్ అవార్డులకు ధీటుగా అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందానికి ఇచ్చినట్టు ఎన్ని భాస్కర్ అవార్డులు ఇచ్చినా తక్కువే సుమి. ఎన్నాళ్ళ నుంచో చలవ కళ్ళజోడు అంటే ఆశగా ఉండే బుచ్చిరెడ్డి గారు బజార్ వెళ్ళిపోయి చలవ కళ్ళజోడు కొనుక్కున్నాడు. బుచ్చిరెడ్డి గారు చలవ కళ్ళజోడు పెట్టుకొని కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీయంగానే, ఏమో చలవ కళ్ళజోడు బాగుందా అని అడగగానే, చలవ కళ్ళజోడు బాగుంది, మీకు మా బాగా నప్పింది, కానీ నా భుజాల మీద చేతులు తీసి మీది పక్కిల్లు, అక్కడికి వెళ్ళి మీ ఆవిడని అడిగితే బాగుంటుంది అందే పంకజం. అంతే బుచ్చిరెడ్డి గారు దీని సేగదారగా చలవ కళ్ళజోడు ఎంత పని చేసింది అనుకుంటూ పరుగు పరుగును వెళ్ళిపోయాడు. వెర్రి వెంకటప్పయ్య పెరట్లో తలస్నానం చేస్తున్నాడు. తలకి షాంపూ రుద్దుకోవటమే కాకుండా దాన్ని భుజాలకు కూడా రుద్దుకుంటున్నాడు. ఈ తతంగం అంతా క్రీగంట కనపడుతున్న భార్య ఆండాళ్ళు, అయ్యో అయ్యో షాంపూ తలకే రాసుకోవాలి, ఒంటికి కాదు అంది. ఒసేవ్ పక్షి, మీ ఆడోళ్ళకి మెదడు మోకాళ్ళలో ఉంటుందనేది ఇందుకేనే, ఏది ఓ పట్టాన అర్థం చేసుకుని చావరు. ఇట్రా, ఇదేం షాంపూనో చదువు అన్నాడు. ఆండాళ్ళు హెడ్ అండ్ షోల్డర్స్ అని చదివి విస్తుపోయింది. ఓ, అందుక తలకి భుజాలకి కూడా రాసుకుంటున్నాడు. ఓరి నాయనోయ్, అందరూ నీ మొగుడు వెర్రిమాలోకం అంటే ఏంటో అనుకున్నాను. అది షాంపూ పేర్ర దేవుడా అంటూ నెత్తి కొట్టుకుంది. రత్తాలు వేషంతో ఇంట్లోపలికి జొరబడి సోఫాలో కూర్చున్న మొగుడిని జుట్టు పట్టుకుని పైకి లేపి, ఏమయ్యా, ఇంత అందమైన పెళ్ళాన్ని నేనుండగా ఆ ఎదురింటి లపాకికి సైట్ కొడతావా ఆయ్ అంటూ చీపురు కట్టతో కుమ్మేయటం మొదలెట్టింది. అతనేదో చెప్పాలని నోరు తెరిస్తే మూతి మీద ఒక్కటి గుద్దింది. కాళ్ళతో ఎగిరెగిరి తన్నింది. అతను కుయ్యో మర్రోమని అరవటం మొదలెట్టాడు. రత్తాలకి కోపం పేట్రేగిపోయింది. అమ్మో, బాదుడంటే బాదుడు కాదురా బాబోయ్, వామ్మో, దీని దుంపదెగ నిజంగానే చంపేసేటట్టుంది అనుకొని బలవంతంగా పెనుగులాడి తప్పించుకొని ఒక్క గెంతులో గుమ్మాన్ని చేరుకొని, వస్తే రత్తాలు, నీ అమ్మ కడుపు మాడ, నీ మతిమరుపు రోగంతో ఇక్కడున్న వారంతా చస్తున్నారు కదే, నీ అబ్బా, నేను నీ మొగుడిని అప్పారావుని కాదే, పక్కింటి పంకజం మొగుడిని, నీ మొగుడితో పనుండి మాట్లాడదామని వస్తే కొళ్ళబొడిచావు కదే రాక్షసి అంటూ ఒక్కటే పరుగు. అదేదో ముందే చెప్పచ్చుగా అంటూ చేతిలోని చీపురుతో ఇళ్ళు ఊడ్చటం మొదలుపెట్టింది శుద్ధపూసలాగా. అయినా అదేదో సినిమాలో జయలలిత ఆమె మొగుడిని తప్ప మిగిలిన వారందరినీ తన మొగుడంటూ ఇంట్లోకి తీసుకొచ్చి సకల మర్యాదలు చేస్తుంది. ఈ కథకి పూర్తిగా రివర్సు ఈ రత్తాలు కథ. కొత్తగా పెళ్ళైన సుందరం అత్తారింట్లో పొద్దున్నే నిద్రలేచి కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళగానే అక్కడ మాంగారు తెగ హడావిడి పడిపోతున్నాడు వంట చేస్తూ. అల్లుడికి కాఫీ కల్పించి, తాగాక రా అల్లుడు వంట నేర్పుతాను, ముందు బేసిక్స్ నుంచి నేర్పిస్తాను అల్లుడు అంటూ గరిటెనెప్పుడు స్ట్రైట్గా పట్టుకుని తిప్పకూడదు, ఇలా వంచి అప్పుడు కూర కలపెట్టాలి అని చెప్పగానే సుందరానికి మతిపోయింది. ఓరి నాయనో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మాంగారే ఇలా చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని నా పరిస్థితి ఏమిటో అంటూ ఆలోచించాడు. అక్కడ ప్రశ్న స్టేట్ సెంట్రలా అని కాదు పిచ్చి సుందరం, వంట కంపల్సరీగా మగవాడే వండాలని. పిచ్చి ఆలోచనలు మాని మాంగారు చెప్పినట్టు నడుచుకో. అదండి సంగతి. ఈ రోజుల్లో ఆడలేదు మగలేదు, అందరూ వంట నేర్చుకోవాల్సిందే.